హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 7Fలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా పిన్ టు పిన్, లైన్ టు లైన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చాలా అంటే చాలా మంది స్టూడెంట్స్ భయపడతారు. బట్ మన లెసన్ వింటే, మన ఈ ఎక్సర్సైజ్ వింటే ఏ లెక్కైనా సరే బై పార్ట్స్ చాలా ఈజీగా చేస్తారు. అంత ఈజీగా చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఆ లాజిక్, ఆ ట్రిక్ వింటే మీరు ఈ ఎక్సర్సైజ్ని ప్రాబ్లం చేయొచ్చు. ఏంటంటే ఆ లాజిక్ చూడండి. ఇನ್ನು మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఏంటి? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. బై పార్ట్స్ పేర్లోనే ఉంది, పార్ట్స్గా ఉంటుంది. దాన్ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. మనం డెరివేషన్ చేసినప్పుడు యూవి హోల్డ్ యాస్ యూవి రూల్ అని చెప్పాం. అంటే యూవిని డెరివేటివ్ చేస్తే ఏం చేయాలి? యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. అంటే ఫస్ట్ యూని వదిలేసి వీని చేయాలి, నెక్స్ట్ వీని వదిలేసి యూని చేయాలి. ఇలా నేర్చుకున్నాం. లేదంటే దీనికి ఇంకో విధంగా ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అలా వదిలేసి జీ ఆఫ్ ఎక్స్ని చేయాలి, జీ డాష్ ఎక్స్, ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ని అలా వదిలేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చేయాలి, ఎఫ్ డాష్ ఎక్స్. ఇది మనకి యూవి రూల్ అంటారు. మరి అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ వస్తే డెరివేషన్ ఈ విధంగా చేస్తాం. మరి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి? అదేవిధంగా మనకి యూవిడబ్ల్యూ ఇది కూడా మనం చేస్తాం. హోల్డ్ డాష్ యూ డాష్ చేసి మిగతా 2 వదిలేలా, నెక్స్ట్ మిడిల్లో చేయాలి, మిగతా 2 వదిలేలా, నెక్స్ట్ లాస్ట్ చేయాలి, మిగతా 2 వదిలేయాలి. ఇలా చేస్తాం. అంటే ఏంటి? ప్రోడక్ట్ ఏవైనా ఒక 2 ప్రోడక్ట్ ఉంటే అప్పుడు డెరివేటివ్ ఈ విధంగా చేస్తాం. మరి ఇంటిగ్రేషన్ వస్తే ఎలా చేయాలి సార్? ఎస్, ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు దీన్ని చేయాలి. ఇక్కడ మనం చూడండి, యూవి డాష్ చేసినప్పుడు యూ వదిలేస్తాం, వి డాష్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వదిలేస్తాం. అంటే టెక్నిక్ చెప్తుందన్నమాట. సో అప్పుడు జీ ఆఫ్ ఎక్స్ని చేయాలి, ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్. ఈసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వదిలేసాం, ఇప్పుడు దాని డెరివేటివ్ చేయాలి, ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. దీని ప్రూఫ్ నేను కాన్సెప్ట్లో చెప్పాను స్టార్టింగ్, సో కావాలంటే చూడండి. బట్ ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అది ఒకటే చెప్తాను. సో ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాము, నెక్స్ట్ ఈ ఇంటిగ్రల్ దీనికి ఇచ్చేస్తాం మైనస్. మరి దీన్ని అలా వదిలేస్తాం కనుక దాని డెరివేటివ్ చేస్తాం, మళ్ళీ దీనికి ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తాం. వచ్చిన దానికి అంటే ఈ డెరివేటివ్కి ఈ ఇంటిగ్రేషన్కి వచ్చిన దానికి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి, హోల్ డిఎక్స్. అప్పుడు కాన్స్టెంట్ రాయాలి. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా చదవాలి సార్? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. ఓకేనా? అలా చదవాలి. అంటే ఏంటి? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. సో అంటే మనకి నోట్లో ఎలా ఉండాలంటే రామనామం లాగా వచ్చేయమాట. సో ఎవరైనా పడుకుంటే వాళ్ళని లేపితే అరే బైపార్ట్స్ ఫార్ములా చెప్పారంటే వాడు వెంటనే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ జీ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్ ప్లస్ సి అని వెంటనే చెప్పాలి. ఓకే పడుకో అని మనం ఆ విధంగా చెప్పాలి. అప్పుడు వాడికి ఏంటంటే అయితే ఇది పడుకున్నా సరే ఫార్ములా కరెక్ట్ చెప్తున్నాడు, అయితే ఇది ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తే మనం వాడికి ఒక స్టాంప్ వేయచ్చు మేడం. ఎస్, వీడు ఖచ్చితంగా సంపాదిస్తాడు. ఓకే, మరి ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఎలా పడితే అలా వాడడానికి వీల్లేదు. అంటే ఏం జరుగుతుంది అంటే ఒక్కోసారి మనం ఎంత చేసినా సరే లెక్క అలా వస్తూనే ఉంటుంది. చూడండి, 1ని మనం
3తో డివైడ్ చేసాం అనుకోండి, సో 0.33333 అలా వస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. 1/7ని మనం చేసాం అనుకోండి, అది కూడా అలా వస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఎందుకంటే నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్. సో అలాగా ఇది ఏంటంటే మనం ఇంటిగ్రేషన్ అలా వస్తూనే ఉంటుంది, నాన్ టెర్మినేటింగ్ లాగా అలా వస్తూనే ఉంటుంది. అందుకని మన ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏది చూజ్ చేసుకున్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఒక టెక్నిక్ ఉంది. సో మా స్కూల్లోని లేదంటే మా కాలేజీలో మేము చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ బ్యాక్ బెంచర్స్, సో బ్యాక్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్స్ ఎప్పుడూ లేట్గా వస్తారన్నమాట. అందుకని మాకు ఇంటిగ్రేషన్ చెప్పిన సార్ ఏంటంటే ప్రభుజీ సారు, అరే ఐ లేట్, వాళ్ళు కాదురా మనం లేటు అని అనుకోండి అని ఐ లేట్ అని ఒక ఫార్ములా ఇచ్చారు. ఐ లేట్, నేను లేటు. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ మనకి ఈ ఆర్డర్లో చూసుకోవాలి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఉందా, ఈ రెండిట్లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఉందా, ఉంటే అదే ఫస్ట్. నెక్స్ట్ ఎల్ అంటే లాగరిథమ్. ఎల్ అంటే ఏంటి? లాగరిథమ్. సో లాగరిథమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ రెండిట్లో? ఏ అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఆల్జీబ్రా. ఎక్స్లు, ఎక్స్ స్క్వేర్లు, ఎక్స్ క్యూబ్లు ఏమైనా ఉన్నాయా? టీ అంటే ట్రిగ్నోమెట్రీ, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఎక్స్పోనెంట్స్ ఉన్నాయా లేదా, ఈ ఆర్డర్లో మనం రాసుకోమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ అంటే ఇన్వర్స్ టాన్ ఎక్స్ ఇచ్చాడు. మనం అలా చేస్తాం అనుకోండి, రాదు లెక్క. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇన్వర్స్ టాన్ ఎక్స్ రాసి ఇక్కడ ఎక్స్ రాయాలి. ఎందుకు? 2 3s అన్నా 6, 3 2s అన్నా 6. కనుక ఆ విధంగా చేయాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోద్ది. మనకేంటి? ఈ ఆర్డర్లో ఉండాలి. ఎలాగా? ఈ ఆర్డర్లో ఉండాలి. ఈ ఆర్డర్లో ఉంటే మనకి సమ్ ఈజీగా ఉంటుంది. అంటే ఫస్ట్ లాగరిథమ్స్ ఉండాలి, నెక్స్ట్ ఆల్జీబ్రా ఉండాలి. నేను ఫస్ట్ ఆల్జీబ్రా తీసుకుంటాను, నెక్స్ట్ లాగరిథమ్ తీసుకుంటాను. అంటే ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ తీసుకుంటున్నాను, డిఎక్స్. ఏం చెప్పాను? ఫస్ట్ లాగరిథమ్ ఉండాలి, తర్వాత ఆల్జీబ్రా ఉండాలి. కానీ నేను రివర్స్లో తీసుకున్నాను. ఎందుకు రాదు, ఎవరి కోసం రాదు అని చెక్ చేద్దాం. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్ములా ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ డి బై డిఎక్స్. ఎఫ్ డాష్ ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? తెలియదు. సో తెలియదు కానీ మళ్ళీ ఏం చేయాలి? ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 అనుకోవాలి, 1 డిఎక్స్. మళ్ళీ దీనికి బైపార్ట్స్ చేయాలి, మైనస్ ఇంటిగ్రల్. సో డిఎక్స్ డెరివేటివ్ ఎంత? 1 ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. మళ్ళీ లాగ్ ఎక్స్ తెలియదు కదా అంటే ఇంటూ 1 అనుకుని మళ్ళీ దీనికి బైపార్ట్స్ చేయాలి. బైపాస్ చేసిన తర్వాత వస్తుంది కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంటిగ్రేషన్ ఉంది, మళ్ళీ ఇంకో ఇంటిగ్రేషన్ చేయాలి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇంటిగ్రేషన్. చెప్తున్నాను కదా, నాన్ టెర్మినేటింగ్ లాగా అలా ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటాం కానీ ఆన్సర్ రాదు. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే లాగ్ ఎక్స్ ఇంటూ 1 ఇంటిగ్రల్ డిఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సో లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇదేం రాయొచ్చు? 1/x రాయొచ్చు, ఇంటిగ్రల్ 1 బై ఎక్స్. ఇది ఎక్స్ స్క్వేర్ బై 2 రాయొచ్చు డిఎక్స్. ఎక్స్ క్యాన్సిల్. సో లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇప్పుడు ఏమొచ్చింది? ఓన్లీ ఎక్స్ ఉంది. సో 1/2 బయట తీసుకొస్తే ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. అయిపోయింది సమ్. అంటే ఈ ఐలేట్ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఆల్గరిథమ్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, ఎక్స్పోనెంట్స్ ఈ ఆర్డర్లో రాసుకుంటే మనకి సమ్ అనేది ఎండింగ్ వస్తుంది. లేదంటే మనం అలా చేస్తూ ఉండాలన్నమాట. అది మాట. అందుకనే ఈ టెక్నిక్, ఈ లాజిక్ వాడంటే మీకు ఈజీగా వస్తుంది. ఇది మాట. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఈ టెక్నిక్స్, ఈ లాజిక్, ఇలాంటి ఈ ట్రిక్స్ యూజ్ చేసి మన ఎక్సైజ్లోని ప్రాబ్లమ్స్ టక్ ధనాధన్ ఫటాఫట్ అని చేసేద్దాం. సో ఈ టెక్నిక్, ఈ లాజిక్, ఈ ట్రిక్ మీకు
చాలా బాగుంది అంటే కిందన సో ట్రిక్ ఈజ్ సూపర్ స్టార్, లాజిక్ ఈజ్ సూపర్ స్టార్, టెక్నిక్ ఈజ్ సూపర్ స్టార్ అని కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రేట్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ f of x into g of x. ఇప్పుడు మనం చూసుకోవాలి ఐ ఇన్వర్స్ ఉందా లేదు, ఎల్ లాగరిథం ఉందా లేదు, ILA ఆల్జీబ్రిక్ ఉంది కనుక అంటే ఆల్జీబ్రిక్ ఉంది కనుక నెక్స్ట్ ఏది ఉన్నా పర్లేదు. ఇప్పుడు దీన్ని నేను ఇంటిగ్రల్ f of x into g of x into dx ఆ ఫార్ములా రాస్తాను. అంటే f of x అనేది x, g of x అనేది sin x. ఈ ఫార్ములా రాస్తే f of x into ఇంటిగ్రల్ g of x into dx మైనస్ ఇంటిగ్రల్ f dash x into ఇంటిగ్రల్ g of x into dx హోల్ dx ప్లస్ c. ఇది ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ f of x into g of x into dx ఈక్వల్ టు f of x ఇంటిగ్రల్ g of x into dx మైనస్ ఇంటిగ్రల్ f dash x into ఇంటిగ్రల్ g of x into dx హోల్ dx ప్లస్ c. ఇలాగ మనకి ఫార్ములా అనేది మనకి నాలుగు మీద ఫాస్ట్గా రావాలన్నమాట. ఓకేనా, ప్రాక్టీస్ బాగా చేయాలి. ఇప్పుడు f of x ఏంటి రాస్తాను, g of x ఏంటి రాస్తాను, ఓన్లీ సబ్స్టిట్యూట్ చేస్తాను. f of x into x, g of x into sin x వేసాను. x into ఇంటిగ్రల్ sin x into dx మైనస్ ఇంటిగ్రల్ f dash x, f dash అంటే ఏంటి d by dx ఆఫ్ x బ్రాకెట్ పెట్టండి, ఇంటిగ్రల్ sin x into dx మళ్ళీ హోల్ dx రెండు సార్లు చేయాలి ఇంటిగ్రేషన్ ప్లస్ c. sin x ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాస్ x అంటే మైనస్ ముందు పెట్టండి, మైనస్ x ఇంటూ కాస్ x మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ ఓపెన్ చేయండి dx బై dx అంటే 1 అంటే x డెరివేటివ్ 1. కాస్ x ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాస్ x, ఇంటిగ్రల్ sin x డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాస్ x అయిపోయింది. హోల్ dx ప్లస్ c మైనస్ x ఇంటూ కాస్ x మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 1 ఇంటూ కాస్ x ఇంటూ dx ప్లస్ c మైనస్ x ఇంటూ కాస్ x ప్లస్ ఇంటిగ్రల్ కాస్ x sin x డెరివేటివ్ కాస్ x కనుక ఇంటిగ్రల్ కాస్ x ఏమవుతుంది sin x అవుతుంది, sin x ప్లస్ c. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ యాసిస్ కాకపోతే 3x ఇచ్చాడు x బదులు, అంటే ఇదే సేమ్ ప్రొసీజర్ వస్తుంది. 3 అనేది డివిజన్ చేయాలి అంతే. ఇంటిగ్రల్ f of x into g of x into dx is equal to f of x into ఇంటిగ్రల్ g of x into dx మైనస్ ఇంటిగ్రల్ f dash x into ఇంటిగ్రల్ g of x into dx హోల్ dx. ఓకే, ఇప్పుడు వాల్యూస్ వేసేయండి. వాల్యూస్ f of x అంటే x ఇంటిగ్రల్ sin 3x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ x ఇంటిగ్రల్ sin 3x dx హోల్ dx ప్లస్ c ఇంకా అప్పుడే కదా నెక్స్ట్. ఓకే, ఇప్పుడు వాల్యూస్ చేయండి. sin 3x అంటే ఏంటి మైనస్ కాస్ 3x బై 3, ఎందుకంటే 3x డెరివేటివ్ 3 కనుక దాన్ని డివిజన్ చేయాలి. మైనస్ x ఇంటూ కాస్ 3x బై 3 మైనస్ ఇంటిగ్రల్ d బై dx అంటే ఎంత 1. ఇంటిగ్రల్ sin 3x అంటే మైనస్ కాస్ 3x బై 3 మైనస్ కాస్ 3x బై 3 హోల్ dx ప్లస్ c రాయొచ్చు, ప్లస్ c ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆల్రెడీ మనం యూజ్ చేసాం కనుక ప్లస్ c రాయొచ్చు. మైనస్ x బై 3 ఇంటూ కాస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 3 ఇంటిగ్రల్ ఏముంది ఇంకా కాస్ 3x సో dx ప్లస్ c. సో ఇంటిగ్రల్ కాస్ x అంటే ఏంటి sin x, సో కనుక మైనస్ x బై 3 ఇంటూ కాస్ 3x ప్లస్ 1 బై 3 ఇంటూ దీన్ని రాయొచ్చు sin 3x బై 3 అంటే ఇంటిగ్రల్ కాస్ 3x వాల్యూ sin 3x మళ్ళీ 3x డెరివేటివ్ 3 అది కింద రాయాలి, ఇంటిగ్రేషన్ కింద రాయాలి, డెరివేటివ్లో పక్కన రాయాలి ప్లస్ c 1 బై 3 ఇంటూ 1 బై 3 అంటే 1 బై 9. సో మైనస్ x బై 3 ఇంటూ కాస్ 3x
సో 1/9 ఇంటూ sin 3x ప్లస్ సి. ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్ అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రల్ x ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ x ఇంటూ లాగ్స్ 2x. మీకు కాన్సెప్ట్లో చెప్పాను. ఏం చెప్పాను? ఫస్ట్ లాగ్ రావాలి, నెక్స్ట్ ఆల్జిబ్రా. LA అంటే లాగదము, ఆల్జిబ్రా అంటే ఫస్ట్ లాగదం రావాలి. అంటే దీన్ని మార్చాలి. 2 3 6, 3 2 6 అంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు దీన్ని ఫార్ములా కింద రాసుకుంటే ఇంటిగ్రల్ f ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు f of x into integral g of x into dx minus integral f dash x into integral g of x into dx whole dx plus c formula రాసిన పర్లేదు. f of x అంటే ఎంత? log x. ఇంటిగ్రల్ g of x అంటే ఎంత? x dx minus integral d by dx of log x. f of x and the log x derivative. Integral x dx whole dx plus c. Log x into x integration into x square by 2 minus integral log x derivative into 1 by x. Log x derivative into 1 by x into x square integration into x integration x square by 2 into dx plus c. x cancel. ఈ x square ముందు తీసుకొచ్చండి. x square by 2 into log x minus ఇప్పుడు మనకి 1/2 బయట తీసుకొచ్చండి. ఇంటిగ్రల్ x dx plus c. అంతే కదా. సో x క్యాన్సిల్ అయితే ఒక x ఉంటుంది. 1/2 బయట తీసుకొచ్చాను. ఇంటిగ్రల్ x into dx. x square by 2 into log x minus 1/2 into దీని రాయొచ్చు x square by 2 రాయొచ్చు ప్లస్ c. x power n plus 1 by n plus 1 ఇది x power 1 కనుక x power 1 plus 1 by 1 plus 1 x power 2 by 2 అంటే x square by 2. ఫైనల్ ఆన్సర్ x square by 2 into log x minus 2 2 4 అంటే x square by 4 ప్లస్ c. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇది కూడా అంటే 3 2 6, 2 3 6. సో ఫస్ట్ ఎప్పుడు లాగ్ ఉండాలి కనుక ఇంటిగ్రల్ log 2x ఇంటూ ఎక్స్ డిఎక్స్. దీని ఏం రాయచ్చు మనం? ఇది f ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, ఇది g ఆఫ్ ఎక్స్ అనుకోవాలి ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రల్ f ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ g ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ f డాష్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ g ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్ ప్లస్ c. సో ఆ ఫార్ములా రాసండి. సో f ఆఫ్ ఎక్స్ ఇంటూ integral g of x into dx minus integral f dash x into integral g of x into dx whole dx plus c. సో వేసేయండి. ఇప్పుడు f of x అంటే ఏంటి? log 2x into integral x dx minus integral d by dx of log 2x integral x dx whole dx plus c. log 2x into దీని ఏం రాయొచ్చు? x square by 2 రాయొచ్చు మైనస్ ఇంటిగ్రల్ log x డెరివేటివ్ ఏంటి? 1 by x అంటే 1 by 2x. మళ్ళీ 2x డెరివేటివ్ 2 పక్కన రాయాలి. డెరివేటివ్ చేస్తే పక్కన రాయాలి, ఇంటిగ్రేషన్ చేస్తే కింద రాయాలి. ఇంటూ దీని ఏం రాయొచ్చు? x square by 2 whole dx plus c. ఇది ముందు రాసేయండి. x square by 2 into log 2x మైనస్ ఇక్కడ చూడండి. సో 2 క్యాన్సిల్, x క్యాన్సిల్, 1/2 బయట తీసుకొచ్చింది. 1/2 బయట తీసుకొస్తే ఓన్లీ x ఉంటుంది. x dx plus c. x square by 2 into log 2x minus 1/2 into దీన్ని రాయొచ్చు x square by 2 plus c. x square by 2 into log 2x minus x square by 4, 2 2 4 plus c. చూడండి రెండు ఒకేలాగా వస్తుంది.
కదా ఇక్కడ x వస్తుంది, అక్కడ 2x వస్తుంది, మిగతాదంతా సేమ్ అన్నమాట. ఎందుకంటే మనం అక్కడ 2x తీసుకున్నాం కనుక 2x వచ్చింది, ఇక్కడ x తీసుకున్నాం కనుక x వచ్చింది. అదే 3x తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3x వస్తుంది అన్నమాట, అంతే. సో అంటే రెండు ఆన్సర్స్ ఒకటే అన్నమాట. సో ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇది కూడా చూడండి, మనకి ఐలేట్లో లేదు, LATE, L లాగరిథమ్స్ తర్వాత ఆల్జీబ్రా ఉండాలి. సో లేదు కనుక మార్చండి. ఇంటిగ్రల్ log x ఇంటూ x² dx. సో దీని ఏం రాయొచ్చు, f(x) ఇంటూ g(x) ఇంటూ dx. అంటే ఈ రూపంలో ఉంది అని అర్థం అన్నమాట. అప్పుడు మనం వేద్దాం ఫార్ములా, f(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ f'(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) ఇంటూ dx హోల్ dx ప్లస్ సి. ఇప్పుడు వాల్యూస్ వేసేయండి. f(x) అంటే log x అని, g(x) అంటే x² అని అలా యాస్టీజ్ వేసేయండి. log x ఇంటిగ్రల్ x² dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ log x ఇంటిగ్రల్ x² dx హోల్ dx ప్లస్ సి వేసేయండి. log x² ఇంటిగ్రేషన్ x⁻n+1/n+1 అంటే x⁻2+1/2+1 అంటే x³ 3. దీన్ని రాయొచ్చు x³ 3 రాయొచ్చు మైనస్ ఇంటిగ్రల్ log x డెరివేటివ్ 1/x x² ఇంటిగ్రేషన్ x³ 3 హోల్ dx ప్లస్ సి. ఇది ఇక్కడ రాసేయండి, x³ 3 ఇంటూ log x మైనస్, సో ఒక x పోతే ఇంకా 2 ఉంటుంది, ఈ 1/3 బయట తీసుకొచ్చింది, 1/3 ఇంటూ ఇంటిగ్రల్ x² dx ప్లస్ సి. x³ 3 ఇంటూ log x మైనస్ 1/3 ఇంటూ x² ఇంటిగ్రేషన్ x³ 3 ఏంటి x³ 3 ప్లస్ సి. ఫైనల్ ఆన్సర్ x³ 3 ఇంటూ log x మైనస్ 1 ఇంటూ x³ 3 3s are 9 ప్లస్ సి. ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 6th వన్, ఐలేట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఉందా, లేదు. లాగరిథం ఉందా, లేదు. నెక్స్ట్ LILA ఆల్జీబ్రా ఉంది. సో LAT ట్రిగ్నోమెట్రీ అదే ఆర్డర్లో ఉంది, మనం ఏమి మార్చవలసిన లేదు. అలా ఉన్నప్పుడు మనం ఏమీ మార్చవలసిన లేదు, జస్ట్ దీన్ని f(x) అనుకుంటాం, దాన్ని g(x) అనుకుంటాం. సో dx f(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ f'(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) ఇంటూ dx హోల్ dx ప్లస్ సి. ఇప్పుడు f(x) అంటే x అని, g(x) అంటే sec² x అని వేసేయండి. x ఇంటూ ఇంటిగ్రల్ sec² x dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ x బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఇంటిగ్రల్ sec² x dx sec² x dx హోల్ dx ప్లస్ సి. ఏం చేశాను, f(x) అంటే x రాశాను, g(x) అంటే sec² x రాశాను. ఇప్పుడు వాల్యూస్ చేయండి. x ఇంటూ sec² x దేని డెరివేటివ్, tan x డెరివేటివ్ sec² x, cot x డెరివేటివ్ మైనస్ cos² x కనుక దీన్ని tan x రాయొచ్చు ఇంటూ tan x మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ ఓపెన్ x డెరివేటివ్ ఎంత 1, సో sec² డెరివేటివ్ ఎంత tan x హోల్ dx ప్లస్ సి. x ఇంటూ tan x మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ tan x tan x ఇంటూ dx ప్లస్ సి. సో x ఇంటూ tan x మైనస్ tan x ఇంటిగ్రేషన్. సో tanకి కాట్కి చాలా ఇంపార్టెంట్ అని మీ కాన్సెప్ట్లో చెప్పాను. సో ఏంటి, ఇంటిగ్రల్ tan x ఇంటిగ్రల్ cot x. ఇంటిగ్రల్ cot x అయితే లాగ్ మాడ్యులస్ ఆఫ్ sin x వస్తుంది, ఇంటిగ్రల్ tan x అయితే లాగ్ మాడ్యులస్ ఆఫ్ secant x వస్తుంది అని చెప్పాను. అంటే దీని ఏం రాయొచ్చు, లాగ్ మాడ్యులస్ ఆఫ్ secant x ప్లస్ సి. అయితే టెక్స్ట్ బుక్లోనే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ నుంచి కాస్ ఉంది. సో అలా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం, మనకు కావాలంటే చేసుకోవచ్చు.
ఇక్కడ వరకు ఉంచేసినా పర్లేదు ఆన్సర్ రైట్. లేదు సార్ నేను టెక్స్ట్ బుక్ ఆన్సర్ నాకు కావాలి సార్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ప్లస్ రాస్తాను, ఇక్కడ మైనస్ ప్లస్ ఇంటూ -1 రాస్తాను. -1 నేను హోల్ పవర్ రాయొచ్చు. లాగ్ మాడ్యులస్ ఆఫ్ secant x whole to the power of -1 plus c x into tan x plus log మాడ్యులస్ ఆఫ్ దీని ఏం రాయొచ్చు 1/secant x రాయొచ్చు, హోల్ పవర్ -1 ఉంది కనుక, ప్లస్ సి. 1/secant x అంటే ఏంటి? cos x అంటే x into tan x ప్లస్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ cos x ప్లస్ సి. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అన్నమాట. ఎంతటితో ఆపేసినా పర్లేదు, ఎంతవరకు చేసినా పర్లేదు. సో ఇది మనకి మహా అయితే 4 మార్క్స్ వస్తే 4 out of 4 వస్తుందన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇంటిగ్రల్ ఇన్వర్స్ tan x dx. ఇదేనా మనకి f of x into g of x ఉండాలి కదా, మరి లేదు. అప్పుడు మనం లేకపోతే దీన్ని ఇంటూ 1 రాసుకోవచ్చు, ఎందుకంటే ఇన్వర్స్ tan x into 1 ఇన్వర్స్ tan x కనుక ప్రాబ్లం ఉండదు. సో అయితే 1 ముందు రాయాలా తర్వాత రాయాలి. ఎందుకు? సో ఇన్వర్స్ ఐలేట్లో ఐ అంటే ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ. సో స్టార్టింగ్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ తర్వాత ఏది ఉన్నా పర్లేదు. సో కనుక తర్వాత రాయాలి. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు ఈ ఫార్ములా రాయండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ tan x రాయండి, 1 అంటే జే ఆఫ్ ఎక్స్ రాయండి. సో tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1 dx మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఇన్వర్స్ tan x ఇంటూ ఇంటిగ్రల్ 1 dx హోల్ డిఎక్స్ ప్లస్ సి. అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇన్వర్స్ tan x రాస్తాము, జీ ఆఫ్ ఎక్స్ అంటే 1 రాస్తాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ చేయండి. ఇన్వర్స్ tan x, సో ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంటి? x మైనస్ ఇంటిగ్రల్ ఇన్వర్స్ tan x డెరివేటివ్ ఏంటి? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఇంటిగ్రేషన్ 1 అంటే ఎంత? ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఎక్స్ ముందు తీసుకొచ్చాను, ఎక్స్ ఇంటూ ఇన్వర్స్ tan x. ఎందుకంటే ఇన్వర్స్ tan x ఇంటూ ఎక్స్, మళ్ళీ ఆ ఎక్స్ పక్కన ఉన్నది ముందు తీసుకొస్తున్నమాట. మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని టీ అనుకొని, సో ఆ తర్వాత 2x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ అనుకొని ఇందులో టీలో మార్చుకుంటే వస్తుంది. అలాగైనా చేయొచ్చు. లేదు అంటే దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. సో 1 డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. కింద డెరివేటివ్ పైన ఉంటే దాన్ని లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. అంటే సో ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఇది దీని ఆన్సర్. సిన్స్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్, సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇది మాట ఆ ఫార్ములా కింద మనం రాసుకోవచ్చు అన్నమాట. అంతే, ఇంకా అయిపోయింది ఇది. ఇక్కడ ఐలేట్ లాగదం ఫస్ట్ ఉండాలి, ఆల్జీబ్రా తర్వాత ఉండాలి. రివర్స్ ఇచ్చాడు. సో కనుక మనం ఏం చేయాలి? దీన్ని రివర్స్ రాయాలి. లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై పార్ట్స్. దీని ఏమంటారు? ఇంటిగ్రల్ బై పార్ట్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ ఓపెన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇలాగైనా రాయొచ్చు ప్లస్ సి. అంటే మీరు ఎఫ్ డాష్ ఎక్స్ మర్చిపోయి ఇలా రాసినా ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ ఓపెన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్
అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ రాశాను, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రాశాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ డెరివేటివ్స్ ఏవి ఉంటే వచ్చేద్దాం. లాగ్ ఎక్స్ బ్రాకెట్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 1 ఇంటిగ్రేషన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ ఓపెన్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 1 ఇంటిగ్రేషన్ ఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. దీని ఇక్కడ రాద్దాం, లాగ్ ఎక్స్ని అక్కడ రాద్దాం. ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ పైన ఎక్స్ కామన్ తీయండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఎక్స్ క్యాన్సిల్. ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ సో మైనస్ 1 బై 3 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ప్లస్ సి. అంటే విడివిడిగా రాశాను. సో మైనస్ 1 బై 3 తీస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు దీన్ని చేసేయండి. ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 1 బై 3 ఇంటూ దీన్ని రాయొచ్చు ఎక్స్ క్యూబ్ బై 3 రాయొచ్చు మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఫైనల్ స్టెప్, లాస్ట్ స్టెప్. ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 3 is 9 మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇది దీని ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఇంటూ కాస్ ఎక్స్ చేసి ఇక్కడ ఒక బై పార్ట్స్ ఇక్కడ ఒక బై పార్ట్స్ చేసి రెండు యాడ్ చేసి చేయొచ్చు. చాలా పెద్ద సమ్, కానీ ఇది 2 మార్క్స్కి వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 2 మార్క్స్కి వస్తుంది. మీకు మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్, మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. మీకు ఐపీఈలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్లో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ మీద సమ్ లేకుండా ఉండదు. ఖచ్చితంగా 2 మార్క్స్కి గ్యారంటీగా ఇస్తాడు. ఈ మోడల్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో కనుక చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఇంకా 98 మార్క్స్కే ప్రిపేర్ అవ్వాలి. సో 2 మార్క్స్ ఇది ఆల్రెడీ వస్తుంది, పక్కాగా వస్తుంది. ఏంటి సార్ ఇది? వీ నో దట్, మన అందరికీ తెలుసు. మీ కాన్సెప్ట్లోనే చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అనేది. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ హోల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ పవర్ ఎక్స్ ఉండి ఏదైనా ఒక ఫంక్షన్ ఉండి ప్లస్ ఆ ఫంక్షన్ డెరివేటివ్ ఉంటే అప్పుడు మనకు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్సర్ అవుతుంది. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, ఇది దీని ఆన్సర్. ఇప్పుడు మనం దాన్ని అదే విధంగా రాద్దాం. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇప్పుడు కాస్ ఎక్స్ నేను రాస్తాను అంటే నేను డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ రాస్తాను, అంతే కదా. సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ కదా. అంటే ఇప్పుడు అలాగ ఉంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్లా ఉంది, అంతే కదా. సో ఇప్పుడు అదే విధంగా రాద్దాం. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ అలాగే ఉంది కదా ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనం దీనే రాయొచ్చు ఇంటిగ్రల్ అవసరం ఇంకా ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత మనకి సైన్ ఎక్స్ ప్లస్ సి, ఇది దీని ఆన్సర్. ఇది కూడా అంతే. మీకు ఈ పవర్ ఎక్స్ ఉండి బ్రాకెట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఫార్ములా ఉంటుంది. మనం దాన్ని సెర్చ్ చేసుకోవాలి, ఒక లేకపోతే సెర్చ్ చేసుకోవాలి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ దీన్ని నేను మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ రాస్తాను హోల్ డిఎక్స్.
e power x into 1 by x plus d by dx of 1 by x whole dx. చూడండి 1 by x ఇంటిగ్రేట్ 1 by x డెరివేటివ్ ఏంటి అంటే x పవర్ -1 తీసుకెళ్తాం, x పవర్ n ఇంటూ x పవర్ n - 1 n ఇంటూ x పవర్ n - 1 అంటే -1 ఇంటూ x పవర్ -1 అంటే -1 ఇంటూ x పవర్ -2 అంటే -1 by x స్క్వేర్ అంటే -1 by x స్క్వేర్, అదే కదా ఉంది. అంటే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటి, ఇది ఎలా ఉంది, e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x ఇంటూ dx ఆ ఫార్ములాలో ఉంది. ఇలా ఉంటే మనం ఏం రాయొచ్చు, e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ c, e పవర్ x ఇంటూ ఏం రాయొచ్చు 1 by x f ఆఫ్ x ఇంటూ ప్లస్ c అంటే దీన్ని ఏం రాయొచ్చు e పవర్ x బై x ప్లస్ c, ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రోమ్లోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇంకా సెకండ్ రోమ్ అంటే కొద్దిగా పెద్ద వస్తాయి, థర్డ్ రోమ్ అంటే ఇంకా పెద్ద వస్తాయి, అందుకని నేను 2 రాయలేదు, ఓన్లీ ఒక్కొక్క లెక్క రాద్దాం. ఐ లేట్ ILATE ఈ లాస్ట్లో ఉంది, ప్రాబ్లం లేదు, సో కనుక చేసేవచ్చు. ఇంటిగ్రల్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ g ఆఫ్ x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ f డాష్ x ఇంటూ ఇంటిగ్రల్ g ఆఫ్ x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. ఓకే, f ఆఫ్ x అంటే ఏంటి, x స్క్వేర్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ ఓపెన్ d by dx ఆఫ్ x స్క్వేర్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ dx హోల్ dx ప్లస్ c x స్క్వేర్ ఇంటూ e పవర్ x మైనస్ ఇంటిగ్రల్, సో x స్క్వేర్ డెరివేటివ్ ఏంటి 2x ఇంటూ e పవర్ x హోల్ dx ప్లస్ c. చూడండి, అంటే x స్క్వేర్ కాస్త 2x అయిందండి. మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. చూడండి, సో మళ్ళీ అంటే x ఇంటూ e పవర్ x వచ్చింది, మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి అన్నమాట. x స్క్వేర్ ఇంటూ e పవర్ x మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ x ఇంటూ e పవర్ x dx ప్లస్ c. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇది బై పార్ట్స్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x అంటే మనకి మళ్ళీ ఇంకోసారి వచ్చింది. అది ఇక్కడ x క్యూబ్ అయితే 3 సార్లు చేయాలి, అదే ఇక్కడ x టు ది పవర్ 4 అయితే 4 సార్లు చేయాలి, అకార్డింగ్ టు డిగ్రీ మనం చేయాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. x స్క్వేర్ ఇంటూ e పవర్ x మైనస్ 2 ఇంటూ మళ్ళీ సేమ్, ఇది f ఆఫ్ x, ఇది g ఆఫ్ x, మళ్ళీ ఫార్ములా వేయండి, f ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ g ఆఫ్ x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ f డాష్ x ఇంటూ ఇంటిగ్రల్ g ఆఫ్ x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. ఆ ప్లస్ c రెండు కూడా ఒకటేనండి, c ప్లస్ c అయిపోద్ది, కాన్స్టెంట్ ప్లస్ కాన్స్టెంట్. x స్క్వేర్ ఇంటూ e పవర్ x మైనస్ 2 ఇంటూ ఇప్పుడు వేయండి, f ఆఫ్ x అంటే ఎంత x ఇంటూ e పవర్ x dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ x ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. x స్క్వేర్ ఇంటూ e పవర్ x మైనస్ 2 ఇంటూ x ఇంటూ e పవర్ x మైనస్ ఇంటిగ్రల్, సో x డెరివేటివ్ ఎంత 1, e పవర్ x ఇంటిగ్రేషన్ e పవర్ x, సో e పవర్ x ఇంటూ dx ప్లస్ c. x స్క్వేర్ ఇంటూ e పవర్ x మైనస్ 2 ఇంటూ మల్టిప్లై చేయండి, 2x ఇంటూ e పవర్ x మైనస్ ఇన్ మైనస్ ప్లస్, సో 2 ఇంటూ e పవర్ x ప్లస్ c. ఇది మనకి దీని ఆన్సర్ అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రల్ x ఇంటూ ఇన్వర్స్ సైన్ x dx. ఐ లేట్, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఫస్ట్ అది ఉండాలి, తర్వాత ఇంకేది ఉన్నా పర్లేదు. అంటే దీన్ని మనం మార్చాలి. ఇంటిగ్రల్ దీని రాయొచ్చు ఇన్వర్స్ సైన్ x ఇంటూ x dx ఇంటిగ్రల్
f of x into g of x into dx. f of x into integral g of x into dx minus integral f dash x into integral g of x into dx whole dx plus c. ఓకే, ఇప్పుడు f of x into inverse sin x, g of x into x వేసేయండి. ఇన్వర్స్ sin x ఇంటిగ్రల్ x dx మైనస్ ఇంటిగ్రల్ d by dx of inverse sin x ఇంటిగ్రల్ x dx whole dx plus c ఇన్వర్స్ sin x. సో x ఇంటిగ్రేషన్ ఏంటి, x స్క్వేర్ బై 2 అంటే x పవర్ 1 కదా, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ ఓపెన్ ఇన్వర్స్ sin x ఇంటిగ్రల్ డెరివేటివ్ ఏంటి 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ x స్క్వేర్, x ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 హోల్ dx ప్లస్ c. ఈ x స్క్వేర్ బై 2 ముందు తీసుకొచ్చండి, x స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ sin x మైనస్ ఈ 1 బై 2ని బయట తీసుకొచ్చండి. అప్పుడు ఏమవుతుంది మనకి x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ dx. మనకి చూడండి మైనస్ x స్క్వేర్ ఉంది కనుక ఈ మైనస్ లోపల పంపిద్దాం, అప్పుడు ఇది ప్లస్ అవుద్ది. ఓకే, ప్లస్ c. ఇప్పుడు 1ని యాడ్ చేసి 1 సబ్ట్రాక్షన్ చేద్దాం. x స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ sin x ప్లస్ 1 బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 మైనస్ x స్క్వేర్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx ప్లస్ c. ఏం చేశాను, 1 యాడ్ చేశాను, 1 సబ్ట్రాక్షన్ చేసి ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ చేసి ఇదే ఉంటుంది. ఇప్పుడు సెపరేట్ చేయండి, x స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ sin x ప్లస్ 1 బై 2 ఇంటూ సెపరేట్ చేస్తే 1 మైనస్ x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ dx, ఇది హోల్ టు ది పవర్ 1 ప్లస్ ఇంటూ మైనస్ 1 బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ dx ప్లస్ c. ఇప్పుడు దీన్ని యాస్టీజ్గా రాయండి, x స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ sin x. ఇప్పుడు చూడండి 1 మైనస్ x స్క్వేర్ హోల్ టు ది పవర్ 1, ఇది 1 మైనస్ x స్క్వేర్ హోల్ టు ది పవర్ 1 బై 2. ఈ 1 బై 2 పైకి వెళ్తే మైనస్ 1 బై 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి 1 బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 మైనస్ x స్క్వేర్ హోల్ టు ది పవర్ 1 మైనస్ 1 బై 2 dx. ఏంటి, ఇది హోల్ టు ది పవర్ 1 బై 2 కనుక 1 బై 2 అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m మైనస్ n. సో కనుక m అంటే 1, n అంటే 1 బై 2, 1 మైనస్ 1 బై 2. ఇది రాసింది, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తుంది. సో ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ మైనస్ x స్క్వేర్ అంటే ఇన్వర్స్ sin x అంటే మైనస్ 1 బై 2 ఇంటూ ఇన్వర్స్ sin x ప్లస్ c x స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ sin x ప్లస్ 1 బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 మైనస్ x స్క్వేర్, 1లో ఆఫ్ తీస్తే ఎంత, ఆఫ్ అంటే ఏం రాయొచ్చు, దీన్ని రూట్ రాయొచ్చు, dx మైనస్ 1 బై 2 ఇంటూ ఇన్వర్స్ sin x ప్లస్ c. మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా రాస్తుంది చూడండి. సిన్స్ ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx, మనకి 1 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై 2a ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ a మైనస్ ఎక్స్ బై a ప్లస్ ఎక్స్ ప్లస్ c చెప్పాను. మరి ఒకవేళ 1 బై లేకుండా పైన ఉంటే అప్పుడేంటి, అప్పుడేంటంటే మీకు నెక్స్ట్ ఎక్సైజ్లో వస్తుంది చూడండి. ముందు ఎక్స్ బై 2 ఇంటూ ఇది యాస్టీజ్గా రాసింది రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ బై 2 ఇంటూ దీన్ని యాస్టీజ్గా రాసింది ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇది ఇన్వర్స్ సైన్ కదా, సో కనుక ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ సైన్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ రూట్ ఓవర్ 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇదేంటి 1 స్క్వేర్, 1 అంటే ఏంటి 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆ ఫార్ములాలో వేయండి. ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ సైన్ ఎక్స్
ప్లస్ 1/2 ఇంటూ, ఇప్పుడు ఈ ఫార్ములాని ఈ ఫార్ములా రాస్తుందన్నమాట, x/2 √1 - x². సో x/2 √1 - x² ప్లస్ a స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 1/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x మైనస్ 1/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x ప్లస్ c. అంటే ఆ ఫార్ములా ప్రకారం రాసామాట దీన్ని. x²/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x, ఇప్పుడు 1/2 మల్టిప్లై చేయండి, x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x², 1/2 ఇంటూ 1/2 1/4, 1/4 ఇంటూ ఇన్వర్స్ సైన్ x మైనస్ 1/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x ప్లస్ c. 1/4 మైనస్ 1/2, 4 LCM. సో 4 1s 4 అంటే 1 మైనస్ 2 1s 2. సో కనుక ఏమొస్తుంది మనకి అక్కడ మైనస్ వస్తుంది. x²/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x ప్లస్ x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x², ఇక్కడ మైనస్ 1/4 ఇంటూ ఇన్వర్స్ సైన్ x అవుతుంది ప్లస్ c. ఎలా సార్? 4కి 2కి LCM 4, 4 1s 4 అంటే 1 మైనస్ 2 2s 4 అంటే 2, 1 మైనస్ అంటే -1/4, సో -1/4. ఇప్పుడు ఈ రెండిట్లో ఇన్వర్స్ సైన్ x కామన్ ఉంది, తీయండి. ఇన్వర్స్ సైన్ x కామన్ తీస్తే x²/2 మైనస్ 1/4 ప్లస్ x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x² ప్లస్ c. ఇక్కడ LCM 4 అంటే 2x² - 1 అవుద్ది, -2 అవుద్ది. 2x² 2 2s -1/4 ఇంటూ ఇన్వర్స్ సైన్ x ప్లస్ x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x² ప్లస్ c. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట. ఇది మొత్తం ప్రొసీజర్ 8 మార్క్స్ మాట, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రల్ x ఇంటూ ఇన్వర్స్ tan x dx. మనకేంటి ఐలేట్, ఫస్ట్ ఇన్వర్స్ ఉండాలి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఉండాలి. సో అంటే దీని రివర్స్లో ఉంది, సో కనుక దీని రివర్స్ రాయండి. ఇంటిగ్రల్ ఇన్వర్స్ tan x ఇంటూ x dx. ఇప్పుడు ఇంటిగ్రల్ బై పార్ట్స్, f of x ఇంటూ g of x ఇంటూ dx. ఏంటి బై పార్ట్స్? f of x ఇంటూ g of x dx మైనస్ ఇంటిగ్రల్ f dash x ఇంటూ ఇంటిగ్రల్ g of x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. సో అదే ఫార్ములా వేసండి. f of x ఇంటూ ఇంటిగ్రల్ g of x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ f dash x ఇంటూ ఇంటిగ్రల్ g of x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. f of x అంటే ఇన్వర్స్ tan x, g of x అంటే x వేసేయండి ఇందాలాగే. ఇన్వర్స్ tan x ఇంటూ ఇంటిగ్రల్ x dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ఇన్వర్స్ tan x ఇంటిగ్రల్ x dx హోల్ dx ప్లస్ c. ఇన్వర్స్ tan x, x ఇంటిగ్రేషన్ ఏంటి? x²/2 మైనస్ ఇంటిగ్రల్ ఇన్వర్స్ tan x డెరివేటివ్ 1/1 ప్లస్ x², 1/1 + x². సో ఇంటిగ్రల్ x డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఏంటి? x ఇంటిగ్రేషన్ x²/2 హోల్ dx ప్లస్ c. ఈ x² ముందు తీసుకొచ్చండి, x²/2 ఇంటూ ఇన్వర్స్ tan x, 1/2 బయట తీసుకొచ్చండి, 1/2 బయట తీసుకొస్తే దీన్ని ఎలా రాయొచ్చు? x²/1 + x² dx ప్లస్ c. ఇప్పుడు మనకి 1 + x² కింద ఉంది, సో పైన 1 యాడ్ చేసి సపరేషన్ చేస్తే మనం సెపరేట్ చేయొచ్చు. సో చేద్దాం. x²/2 ఇంటూ ఇన్వర్స్ tan x మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 + x² మైనస్ 1/1 + x² dx ప్లస్ c. +1 -1 క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే వస్తుంది, అంటే అలా రాసుకోవచ్చు మన ప్రాబ్లం లేదు. ఇప్పుడు సెపరేట్ చేయండి, 1 + x² - 1/1 రాయండి. x²/2 ఇంటూ ఇన్వర్స్ tan x మైనస్
1/2 ఇంటూ ఏం రాయొచ్చు 1 + x² / 1 + x² dx. సెపరేట్ చేస్తున్నాను. మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 1/2 ఇంటూ ఇంకేముంటుంది 1/1 + x² dx ప్లస్ సి. ఇప్పుడు విడివిడిగా రాయండి. x²/2 ఇంటూ ఇన్వర్స్ tan x మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx. ఎందుకు 1 dx? ఇది క్యాన్సిల్ అవుతుంది 1 ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 + x² dx ప్లస్ సి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ వేసేయండి. x²/2 ఇంటూ ఇన్వర్స్ tan x 1 ఇంటిగ్రేషన్ అంతా x ఇంటూ 1 x/2 ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 + x² ఇన్వర్స్ tan x ప్లస్ సి. ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రల్ x ఇంటూ ఇన్వర్స్ cos x dx. సో దీన్ని మనం మార్చుకోవాలి. ఎందుకు హైలైట్. సో అంటే ఫస్ట్ ఇన్వర్స్ వస్తుంది కనుక ఇన్వర్స్ cos x ఇంటూ x dx. ఇప్పుడు ఇది f of x అవుద్ది. f of x ఇంటూ g of x ఇంటూ dx. ఇంటిగ్రల్ f of x ఇంటూ g of x dx is equal to f of x ఇంటూ ఇంటిగ్రల్ g of x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ f dash x ఇంటూ ఇంటిగ్రల్ g of x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. సో ఆ ఫార్ములా రాయండి. ఇది అందరికీ రావాలండి కంపల్సరీగా. f of x ఇంటూ ఇంటిగ్రల్ g of x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ f dash x ఇంటూ ఇంటిగ్రల్ g of x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. ఇప్పుడు f of x అంటే ఇన్వర్స్ cos x, g of x అంటే x వాల్యూస్ వేసాను. సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్వర్స్ cos x ఇంటిగ్రల్ x dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ఇన్వర్స్ cos x ఇంటూ ఇంటిగ్రల్ x dx హోల్ dx ప్లస్ c. సో ఇన్వర్స్ cos x ఇంటూ దీని రాయొచ్చు x²/2 ఇంటిగ్రల్ x డెరివేటివ్ ఇంటిగ్రల్ x ఇంటిగ్రేషన్ అంటే x²/2 ఎందుకంటే x⁴n + 1/1 + 1 అంటే x²/2 మైనస్ ఇంటిగ్రల్ ఇన్వర్స్ cos x డెరివేటివ్ -1/√1 - x² -1/√1 - x². x యొక్క ఇంటిగ్రేషన్ x²/2 హోల్ dx ప్లస్ c. ఈ x²/2 ముందు తీసుకొచ్చండి. x²/2 ఇంటూ ఇన్వర్స్ cos x మైనస్ ఇంటిగ్రల్ ఈ 1/2ని బయట తీసుకొచ్చండి. అప్పుడు మనకేమవుద్ది మైనస్ x²/√1 - x² dx ప్లస్ c. చూడండి ఈ కిందన 1 - x² ఉంది. అంటే పైన 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్షన్ చేస్తే మనం సమ్ చేయొచ్చు అన్నమాట. ప్రాబ్లం చేయొచ్చు. x²/2 ఇంటూ ఇన్వర్స్ cos x మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 - x² మైనస్ 1 అంటే +1 -1 క్యాన్సిల్ అయిపోద్ది బై √1 - x² dx ప్లస్ c. దీన్ని సెపరేట్ చేయండి. సో ఈ బ్రాకెట్ ఉన్నది ఒకటి, బ్రాకెట్ లేనిది ఒకటి. x²/2 ఇంటూ ఇన్వర్స్ cos x మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 - x² బై √1 - x² dx మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/√1 - x² dx ప్లస్ c. సో దీన్ని యాస్టీస్గా రాసేయండి. x²/2 ఇంటూ ఇన్వర్స్ cos x మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ √1 - x² dx. x/√x అంటే ఏం రాయొచ్చు? x/√x అంటే √x అవుద్ది. x/√x = √x అవుద్ది. సో కనుక దాన్ని అలా రాస్తాను. లేదంటే దీన్ని ⁻1 అనుకుంటే
ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m మైనస్ n, 1 మైనస్ 1/2, 1 మైనస్ 1/2 అంటే 1/2. సో x పవర్ 1/2 అంటే √x, ఎలాగైనా పర్లేదు. ప్లస్ 1/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x ప్లస్ సి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1/√1 మైనస్ x స్క్వేర్ అంటే ఇన్వర్స్ సైన్ x మనకు తెలుసు. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా నేను ఆల్రెడీ ఇందాల ప్రాబ్లం చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సిన్స్ ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ యాస్టీస్గా అది వచ్చేస్తుందండి, ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ సైన్ వస్తుంది, ఇన్వర్స్ సైన్ x/a ప్లస్ సి. సో అంటే ఇప్పుడు ఇది అలాగే ఉంది. సో దీన్ని 1 స్క్వేర్ రాసుకున్నట్లయితే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ఈ ఫార్ములాలో ఉంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో వేద్దాం. ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ కాస్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ, ఇప్పుడు ఆ ఫార్ములా వేయండి. ఆ ఫార్ములా వేస్తే x/2 ఇంటూ యాస్టీస్గా అది రాసేయండి, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2, ఏ స్క్వేర్ అంటే 1/2, 1/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x/a అంటే ఇన్వర్స్ సైన్ x ప్లస్ 1/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ కాస్ ఎక్స్ మైనస్ 1/2తో మల్టిప్లై చేసేయండి, మైనస్ x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 1/4 ఇంటూ ఇన్వర్స్ సైన్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ కాస్ ఎక్స్ మైనస్ x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4 ప్లస్ 1/2, 4 ఇస్ ద ఎల్సిఎం. సో 4 1s అంటే -1, 2 2s అంటే +2, 2లో 1 తీస్తే 1 అంటే 1/4. అంటే దీని రెండింటిని కలిపి ఏం రాయొచ్చు, ప్లస్ 1/4 ఇంటూ ఇన్వర్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఆన్సర్ అండి. ఇలా వదిలేసినా పర్లేదు, సో మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. లేదు సో ఇన్వర్స్ కాస్ ఎక్స్లో టెక్స్ట్ బుక్లో ఉంది ఆన్సరు, సో ఇన్వర్స్ సైన్ ఎక్స్ లేస్ అంటే మనం మార్చొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మార్చండి. అంటే మనకి ఇన్వర్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు π/2 అండి, అది మనకి లేదు. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో కనుక ఇక్కడ వరకు ఉంచేసినా పర్లేదు. లేదు ప్రాబ్లం లేదు సార్ రాస్తాను అంటే రాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ కాస్ ఎక్స్ మైనస్ x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/4 ఇంటూ దీని ఏం రాయొచ్చు అంటే మనం π/2 మైనస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ రాయొచ్చు ప్లస్ సి. ఎందుకు సార్, సిన్స్ ఇన్వర్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2. ఈ ఫార్ములా ప్రకారం ఇన్వర్స్ సైన్ ఎక్స్ ఏముంది, π/2 మైనస్ అవుతుందన్నమాట. ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ కాస్ ఎక్స్ మైనస్ x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ π/4 2s are 8, π/8 మైనస్ 1/4 ఇంటూ ఇన్వర్స్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఈ కాన్స్టెంట్ రెండు కలిపి ప్లస్ సి రాయొచ్చు. అప్పుడు మనకి ఇన్వర్స్ కాస్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1/4 హోల్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఈ π/8 ప్లస్ సి అనేది సి రాయొచ్చు, ఎన్ని కాన్స్టెంట్స్ కలిపినా ఒక కాన్స్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 2x స్క్వేర్ మైనస్ 1/4 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట. ఇక్కడతో ఆపేసిన పర్లేదు, ఇదంతా చేసి ఈ టెక్స్ట్ బుక్ ఆన్సర్ తెప్పించిన పర్లేదు అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇంటిగ్రల్ x ఇంటూ ఇన్వర్స్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడే మనం x ఇంటూ ఇన్వర్స్ కాస్ ఎక్స్ చేసాము, చాలా అంటే చాలా పెద్దది వచ్చింది. ఇప్పుడు దాంతోడు ఇప్పుడు మనకి బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కూడా చేస్తే ఇంకా పెద్దది వస్తుంది. అందుకని దీన్ని చిన్న లాజిక్ ఇచ్చేసి సింప్లిఫై చేసుకోవాలి. ఏంటి,
ఇన్వర్స్ కాస్ ఎక్స్ డెరివేటివ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్. సో కనుక ఇన్వర్స్ కాస్ ఎక్స్ని టీ అనుకుంటే మనకి లెక్క వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో లెట్ cos inverse x is equal to t. So differentiate. అప్పుడు -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. మరి ఎక్స్ ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీ అవుతుంది. ఏమవుతుంది? కాస్ టీ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ అందులో వేసేద్దాం. వేసేస్తే ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? కాస్ టీ రాయొచ్చు. కాస్ టీ ఇంటూ ఇన్వర్స్ కాస్ ఎక్స్ నేను రాయొచ్చు, టీ రాయొచ్చు ఇంటూ టీ. డిఎక్స్ అంటే మనకి చూడండి, సో దీని అంతా నేను రాయొచ్చు మైనస్ డిటీ రాయొచ్చు. అంటే మైనస్ కామన్ తీస్తే ఫస్ట్ ఏంటి? ఐ లేట్ LATE అంటే ఫస్ట్ ఆల్జీబ్రా రాయాలి. అంటే టీ ఇంటూ కాస్ టీ ఇంటూ డిటీ. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ డిటి. ఎక్స్ బదులు డిటి వేస్తున్నాం, అంతే, టీ వేస్తున్నాం. సో మైనస్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ టీ ఇంటూ డిటి మైనస్ ఇంటిగ్రల్ డి/డిటి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటిగ్రల్ జీ ఆఫ్ టీ ఇంటూ డిటి హోల్ డిటి. ఇప్పటివరకు ఎక్స్ అనుకున్నాం, టీలో చేస్తున్నాం. ఇప్పుడు ఈజీ మాట, అంటే అంత పెద్ద చేస్తాం. ఇప్పుడు సమ్ ఇక్కడతో అయిపోద్ది. వేసేయండి మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ, సో టీ ఇంటూ హైలైట్ లాగరిథమ్స్ ఆల్జీబ్రా, సో ట్రిగ్నోమెట్రీ ఎక్స్పెన్సివ్ ఆల్జీబ్రా ట్రిగ్నోమెట్రీ, సో కనుక సరిపోద్ది. ఇంటిగ్రల్ కాస్ టీ ఇంటూ డిటి మైనస్ ఇంటిగ్రల్ డి/డిటి ఆఫ్ టీ ఇంటిగ్రల్ కాస్ టీ ఇంటూ డిటి హోల్ డిటి. ఇది ఆల్రెడీ చేసామండి మనం స్టార్టింగ్లో, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ చేసాం అదే. మైనస్ ఆఫ్ టీ ఇంటూ, సో సైన్ ఎక్స్ డివైడ్ కాస్ ఎక్స్, కానీ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అంటే సైన్ టీ మైనస్ ఇంటిగ్రల్, సో టీ యొక్క డెరివేటివ్ 1, సో సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ కనుక కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ టీ ఇంటూ డిటి ప్లస్ సి. సో ఇప్పుడు దీన్ని యాసిస్గా రాయండి. ఇక్కడ మైనస్ టీ ఇంటూ సైన్ టీ, మళ్ళీ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? కాస్ట్ టీ అంటే మైనస్ కాస్ట్ టీ కనుక ప్లస్ కాస్ట్ టీ ప్లస్ కాస్ట్ టీ ప్లస్ సి. ఇప్పుడు జాగ్రత్తగా వేసిన ఆన్సర్ వస్తుంది టీ. టీ అంటే ఏంటి మనకి? ఇన్వర్స్ కాస్ ఎక్స్. సైన్ టీ, కాస్ టీ ఎక్స్ అయినప్పుడు సైన్ టీ ఏమవుద్ది? √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుద్ది. ఏసీ అండి √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇన్వర్స్ కాస్ ఎక్స్. కాస్ టీ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి. ఇదే మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇది 2 సార్లు మనకి బైపార్ట్స్ చేయాలండి. సో ఫస్ట్ టైం చాలా జాగ్రత్త చేయండి, మళ్ళీ రెండోసారి చాలా జాగ్రత్త చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ లేట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఉందా లేదు, లాగరిథం ఉంది, సో ఫస్ట్ లాగరిథం రాయాలి. అంటే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. జాగ్రత్తగా రాయండి, వచ్చేస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. ప్లస్ సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్, ఆ వాల్యూస్ వేసేయండి. లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ log x whole square integral x dx whole dx plus c log x whole square x integration x square by 2
ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ ఓపెన్ లాగ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి 2x అంటే 2 ఇంటూ లాగ్ ఎక్స్, మళ్ళీ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎందుకంటే అది ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాదు కనుక మళ్ళీ దాని డెరివేటివ్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, మరి ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ స్క్వేర్ బై 2, సో ఈ ఇంటిగ్రేషన్ అయిపోయింది ఇంటూ హోల్ డిఎక్స్ ప్లస్ సి. బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ 2 క్యాన్సిల్ ఎక్స్ క్యాన్సిల్ అంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వచ్చింది, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ స్క్వేర్ కనుక ఒక లాగ్ ఎక్స్ తగ్గింది అంటే ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ వచ్చింది అనమాట. అంటే ఏంటి మనం సో ఇంకోసారి డెరివేట్ చేయాలి, మనకి ఏంటి లాగ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ తీసుకున్నాం, మనకు ఒక లాగ్ ఎక్స్ తగ్గింది లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఇంకోసారి బైపాస్ చేయాలన్నమాట. ఇక్కడ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ దీని రాయొచ్చు లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జిఎక్స్ మళ్ళీ వచ్చింది, సో కనుక ఈసారి జాగ్రత్తగా రాసుకోండి ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది జీ ఆఫ్ ఎక్స్ కింద మళ్ళీ కన్సిడర్ చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఏం రాయచ్చు ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వేసేయండి, జాగ్రత్తగా వేసేయండి. ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సో డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. ఓకే ఇది రాసేయండి ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1/x ఇంటూ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్ ప్లస్ సి. ఎక్స్ క్యాన్సిల్ ఎక్స్ క్యాన్సిల్ మైనస్తో మల్టిప్లై చేసింది ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ 1/2 బయట తీసుకొచ్చండి ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. దీని ఇంటిగ్రేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 1/2 అంటే ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ సి. ఇది మనకి ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్ ఆన్సర్ అండి. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లం వెళ్దాం. సో చాలా ఇంపార్టెంట్ అండి, 4 మార్క్స్ వస్తుంది. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, ఆ ఫార్ములా. ఓకేనా? సో ఇప్పుడు దీని ఏం రాద్దాం అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఇలా రాద్దాం. అంటే మనకి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ అనే రూపంలో రాద్దాం, వస్తుంది. మీరు ట్రై చేయండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ పైన ఎక్స్ ఉంది, నేను 1 యాడ్ చేస్తున్నాను, 1 సబ్ట్రాక్షన్ చేస్తున్నాను, బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇప్పుడు దీని ఏం రాస్తానంటే 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్
మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ డిఎక్స్ అని రాస్తున్నాను. 1 ప్లస్ ఎక్స్ క్యాన్సిల్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ ప్లస్ దీని ఏం రాస్తానంటే మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాస్తాను. ఇప్పుడు చూడండి, సో 1/x ఇంటిగ్రేషన్ 1/x డెరివేటివ్ ఏంటి మైనస్ 1/x స్క్వేర్ ఉంది కదా, అంటే దీని డెరివేటివ్ దీని ఉంది కదా, అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ ప్లస్ సి, అంటే ఈ పవర్ x/1 ప్లస్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ రాయండి సిన్స్ ఏంటి ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది మాట ఫార్ములా. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ బ్రాకెట్ ఉందంటే ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ రాయగలము. కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే సైన్ స్క్వేర్ x/2 ప్లస్ కాస్ స్క్వేర్ x/2 రాస్తాను. అంటే 1 నేను రాయొచ్చు, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 కదా, అందుకని సైన్ స్క్వేర్ x/2 ప్లస్ కాస్ స్క్వేర్ x/2 రాస్తున్నాను. ప్లస్ దీన్ని 2 సైన్ టీటా కాస్ టీటా అంటే సైన్ 2 సైన్ 2a సైన్ 2a ఈక్వల్ 2 సైన్ a కాస్ a, కనుక దీన్ని 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేస్తే 2 సైన్ x/2 ఇంటూ కాస్ x/2 హోల్ డివైడెడ్ బై 1 పోయే విధంగా రాయొచ్చు 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ x/2 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇది 1 రాసేద్దాం, అంటే మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాద్దాం అనుకున్నాం కానీ అవసరం లేదు, దీన్ని 1 రాసేద్దాం. 1/2 ఇంటూ కాస్ స్క్వేర్ x/2 ప్లస్ 2 సైన్ x/2 ఇంటూ కాస్ x/2 బై 2 ఇంటూ కాస్ స్క్వేర్ x/2. సో మళ్ళీ దీన్ని 1 రాస్తాను, అంటే ప్రాబ్లం మన ఇష్టం ఎలాగైనా రాసుకోవచ్చు. 1 కంటిన్యూ చేయొచ్చు, లేదంటే అలాగైనా చేయొచ్చు. ఈ పవర్ ఎక్స్ ఇంటూ దీని ఏం రాయొచ్చు 1/2 ఇంటూ సీకెన్ స్క్వేర్ x/2 సో 2 క్యాన్సిల్, కాస్ x/2 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది సైన్ x/2 బై కాస్ x/2 dx ఈ పవర్ ఎక్స్ ఇంటూ దీన్ని 1/2 ఇంటూ సీకెన్ స్క్వేర్ x/2 ప్లస్ దీన్ని tan x/2 రాయొచ్చు హోల్ డిఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, tan x డెరివేటివ్ ఏంటి సీకెన్ స్క్వేర్ ఎక్స్, మళ్ళీ x/2 డెరివేటివ్ 1/2, అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్. అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు ఈ పవర్ ఎక్స్ ఇంటూ tan x/2 ప్లస్ 1/2 ఇంటూ సీకెన్ స్క్వేర్ x/2. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు ఈ పవర్ ఎక్స్ ఇంటూ tan x/2 ప్లస్ సి. సిన్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్ మేడం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. సో 9th వన్ కూడా సేమ్ అండి, ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో చేద్దాం. ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ రాసుకోండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇప్పుడు ఇదంతా ఒక బ్రాకెట్లో రాసేయండి. అప్పుడు మనం ఏం రాయొచ్చు x-3/(x-1) హోల్ క్యూబ్ హోల్ డిఎక్స్ ఇలా రాసుకోవచ్చు కదా. ఎస్ రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ
కిందన ఎక్స్ మైనస్ వన్ హోల్ క్యూబ్ ఉంది. అంటే పైన కూడా మనం ఎక్స్ మైనస్ వన్ రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ వన్ మైనస్ టూ రాయొచ్చు. దీని బ్రాకెట్ పెట్టండి, హోల్ డిఎక్స్, అంతే కదా. సో ఎక్స్ మైనస్ వన్ మైనస్ టూ అంటే మైనస్ త్రీ. ఇప్పుడు దిస్ బై దిస్ అండ్ దిస్ బై దిస్ చేయండి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ హోల్ క్యూబ్ మైనస్ టూ బై ఎక్స్ మైనస్ వన్ హోల్ క్యూబ్ హోల్ డిఎక్స్, హోల్ డిఎక్స్. ఇది హోల్ టు ది పవర్ వన్, ఇది క్యాన్సిల్ అయితే ఇంకా టూ ఉంటుంది. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ దీనే రాయొచ్చు మైనస్ టూ బై ఎక్స్ మైనస్ వన్ హోల్ క్యూబ్ హోల్ డిఎక్స్. చూడండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్, దీని డెరివేటివ్ చూడండి. సో దీన్ని పైకి తీసుకెళ్తే మనకేమొస్తుంది? ఎక్స్ పవర్ మైనస్ టూ వస్తుంది. అంటే ఎక్స్ పవర్ మైనస్ టూ ప్లస్ వన్ బై, సో మైనస్ టూ ప్లస్ వన్, సారీ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ కదా. సో పైకి తీసుకెళ్తే మైనస్ టూ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ టూ మైనస్ వన్ అంటే మైనస్ త్రీ. సో మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ హోల్ టు ది పవర్ మైనస్ త్రీ, దాని కింద తీసుకొస్తే బై వస్తుంది. అంటే ఇప్పుడు మనకి దీన్ని డైరెక్ట్గా రాయొచ్చు అన్నమాట. ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ అంట ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సి. సిన్స్ ఇక్కడ ఫార్ములా రాసేయండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. మీరు లాంగ్ మెథడ్ చేసినా ఇలా చేసినా సరే మీకు ఫుల్ మార్క్స్ అయితే గ్యారెంటీ వస్తుంది. ఇది 4 మార్క్స్కి వస్తుంది. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 10th ప్రాబ్లం వెళ్దాం. సో చూడండి, హైలైట్ ఇన్వర్స్, లాగరిథమ్స్, అర్థమెటిక్, ట్రిగ్నోమెట్రీ, ఎక్స్పోనెంట్స్. అంటే ట్రిగ్నోమెట్రీ తర్వాత ఎక్స్పోనెంట్స్ రావాలి. అంటే దీని ఏం రాయొచ్చు? మనం రివర్స్ రాయాలి. ఇంటిగ్రల్ sin x into e power 2x dx integral f of x into g of x dx is equal to f of x into integral g of x dx minus integral f dash x into integral g of x into dx whole dx plus c. f of x into sin x, g of x into e power 2x రాయండి. sin x into integral e power 2x dx minus integral d by dx of sin x integral e power 2x dx whole dx sin x ఈ పవర్ 2x ఇంటిగ్రేషన్ ఏంటి? ఈ పవర్ 2x బై 2 కిందన వస్తుంది మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ ఈ పవర్ 2x ఇంటిగ్రేషన్ ఈ పవర్ 2x బై 2 ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ మనకి ఇంటిగ్రేషన్ వస్తుంది. అంటే మళ్ళీ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, మళ్ళీ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వస్తుంది. ఈ పవర్ 2x బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1/2 కామన్ తీయండి. 1/2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2x డిఎక్స్ ప్లస్ సి. మళ్ళీ బైపాస్ వచ్చింది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఈ పవర్ 2x బై 2 into sin x minus 1/2 into మళ్ళీ ఇంటిగ్రేషన్ పార్ట్స్ f of x into integral g of x into dx minus integral f dash x d by dx of cos x integral e power 2x dx whole dx plus c.
e power 2x by 2 into sin x minus 1 by 2 into cos x into e power 2x by 2 minus integral sin x cos x derivative ఏంటి minus sin x e power 2x derivative ఏంటి integration e power 2x by 2 plus c into dx plus c. ఇక్కడ మనం దీన్ని i అనుకుందాం. సో ఇంటిగ్రల్ పార్ట్ని i అనుకుందాం. సో లెట్ ఇట్ బి i. ఎందుకంటే మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ అలా చేస్తూ ఉంటాం. అదే దీన్ని i అనుకున్నాం అనుకోండి, మనకు కావాల్సింది అయ్యే కనుక ఈ ఐని అటు తీసుకెళ్ళిపోతే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, i ఈజ్ ఈక్వల్ టు అయ్యే కదా మనం అనుకున్నాం, i ఈజ్ ఈక్వల్ టు e power 2x by 2 into sin x minus 1 by 2 into 1 by 2 అంటే 1 by 4 minus 1 by 4 into e power 2x into cos x minus into minus. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ఇంటూ మైనస్ అంటే మైనస్ 1 by 2 into ఇంటిగ్రల్ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 1 by 2 into 1 by 2 1 by 4 వస్తుంది. ఇదంతా 1 by 4 sin x ఇంటూ e power 2x dx ప్లస్ c. సో 1 by 2 into 1 by 4. i అంటే ఏంటి, sin x ఇంటూ dx ఇంటూ e power 2x. అదే కదండి sin x ఇంటూ e power x ఇంటూ 2x. దీన్ని మనం i అనుకుందాం. i ఈజ్ ఈక్వల్ టు e power 2x by 2 into sin x minus 1 by 4 into e power 2x into cos x minus 1 by 4 into i plus c. ఇప్పుడు ఈ మైనస్ 1 by 4 ఐని ఇస్తే తీసుకొచ్చేయండి, అంటే ఇంక మనం చేయాల్సింది i plus i by 4 is equal to 1 by 2 into e power 2x into sin x 1 by 4 into e power 2x into cos x plus c. 4 plus 1 5 అంటే 5i by 2 5i by 4 is equal to 1 by 2 into e power 2x into sin x minus 1 by 4 into e power 2x into cos x plus c. 5 అట్సే తీసుకెళ్ళిపోండి. సో 4ను కూడా అట్సే తీసుకెళ్ళిపోండి. మనకు కావాల్సింది i ఈజ్ ఈక్వల్ టు 4 by 5 into 1 by 2 into e power 2x into sin x minus 4 by 5 into 1 by 4 into e power 2x into cos x plus c. 2 1s are 2 2s are 4 4 క్యాన్సిల్. అంటే మనకి ఇప్పుడు 1 by 5 అనేది కామన్, e power 2x by 5 కామన్. సో కామన్ తీస్తే మనకి ఇక్కడ 2 sin x మైనస్ cos x ప్లస్ c. ఇది i మాట, మనకు కావాల్సింది అయ్యే కదా. సో ఇది, సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం వెళ్దాం. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇన్వర్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఇన్వర్స్ సైన్ ఆఫ్ 2x by 1 plus x square dx. సో ఇంటూ 1 చేసుకుని బైపార్ట్ చేస్తే వస్తుంది, కానీ చాలా చాలా పెద్దది వస్తుంది. అంత చేసే బదులు x ఈక్వల్ tan θ తీసుకుంటే 2 tan θ by 1 plus tan square θ అంటే sin 2θ. ఇప్పుడు sin క్యాన్సిల్ అయితే 2θ వస్తుంది. సో ఇంటూ 1 తీసుకుంటే బైపార్ట్స్ ఈజీగా చేయొచ్చు. లెట్ us see. Let x is equal to tan θ. So differentiate dx is equal to secant square theta into d theta. Secant square theta into d theta. సో మరి x is equal to tan theta అయితే secant square theta ఏమవుద్ది? Secant square theta is equal to
సో సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ 1, సెకండ్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అని అందులో వేసేద్దాం. వేసేస్తే ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ దీని ఏం రాయొచ్చు 2 tan టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. ఎక్స్ అంటే ఏం రాశాను, tan టీటా రాశాను. మరి డిఎక్స్ అంటే ఏం రాయాలి ఇక్కడ, సీకెన్ స్క్వేర్ టీటా ఇంటూ డి టీటా రాయాలి, అంతే కదా. సో డిఎక్స్ అంటే సీకెన్ స్క్వేర్ టీటా ఇంటూ డి టీటా. ఇప్పుడు దీన్ని చూడండి, ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ దీన్ని sin 2 టీటా రాయొచ్చు, sin 2 టీటా ఇంటూ సీకెన్ స్క్వేర్ టీటా ఇంటూ డి టీటా. సైన్ క్యాన్సిల్, 2 బయట తీసుకొచ్చండి. అప్పుడు మనకి ఆల్ ఐలేట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, లాగరిథమ్స్, అర్థమెటిక్, ట్రిగ్నోమెట్రీ. సో అర్థమెటిక్, సో టీటా ఇంటూ సీకెన్ స్క్వేర్ టీటా ఇంటూ డి టీటా. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ జీ ఆఫ్ టీటా ఇంటూ డి టీటా. సో టీటాలో రాయండి ఫార్ములా 2 ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ టీటా ఇంటూ డి టీటా మైనస్ ఇంటిగ్రల్ డి బై డి టీటా ఇంటూ ఎఫ్ ఆఫ్ టీటా మై ఇంటిగ్రల్ జీ ఆఫ్ టీటా ఇంటూ డి టీటా హోల్ డి టీటా ప్లస్ సి. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీటా అంటే ఎంత, టీటా ఇంటూ ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ టీటా డి టీటా మైనస్ ఇంటిగ్రల్ డి బై డి టీటా ఇంటూ టీటా మైనస్ ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ టీటా ఇంటూ డి టీటా హోల్ డి టీటా ప్లస్ సి. 2 ఇంటూ టీటా ఇంటూ ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ టీటా అంటే tan టీటా ఇంటూ tan టీటా మైనస్, సో ఇంటిగ్రల్ ఇది 1 అవుద్ది, డి టీటా బై డి టీటా 1. సీకెన్ స్క్వేర్ టీటా అంటే ఏంటి, tan టీటా ఇంటూ డి టీటా ప్లస్ సి. 2తో మల్టిప్లై చేసింది, 2 టీటా ఇంటూ tan టీటా మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ tan టీటా లాగ్ మాడ్యులస్ సీకెన్ టీటా, లాగ్ మాడ్యులస్ ఆఫ్ సీకెన్ టీటా ప్లస్ సి. tan టీటా అంటే ఎక్స్ అయ్యండి, సీకెన్ టీటా అంటే రూట్ ఓవర్ 1 ప్లస్ సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాయండి, అయిపోద్ది. 2 ఇంటూ టీటా అంటే ఇన్వర్స్ tan ఎక్స్, tan టీటా అంటే ఎక్స్ ఇంటూ ఇన్వర్స్ tan ఎక్స్. 2 కామన్ అండి, రెండింటిలో కామన్ కనుక 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇన్వర్స్ tan ఎక్స్ మైనస్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో మనకి ఇది రైట్ అండి. ఇది కాకుండా టెక్స్ట్ బుక్ ఆన్సర్ కావాలంటే 2తో మల్టిప్లై చేయండి, 2 ఇంటూ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఎం లాగ్ ఏ పవర్ ఎం అంటే ఇది హోల్ స్క్వేర్ అవుద్ది, 2x ఇంటూ ఇన్వర్స్ tan ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ సి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, 2x ఇంటూ ఇన్వర్స్ tan ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అండి, ఏది రాసినా పర్లేదు. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, మనకి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆ ఫార్ములాలో రాసుకోవాలి. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు దీన్ని నేను అలాగే రాస్తాను, 2 ఉంది కదా, 2 ప్లస్ దీన్ని 2 sin x cos x రాసుకుంటాను, 2 sin x ఇంటూ కాస్ ఎక్స్, sin 2a ఈజ్ ఈక్వల్ 2 sin a cos a బై ఈ 1 పోయే విధంగా రాసుకుందాం. 1 పోయే విధంగా రాసుకుంటే ఏం రాసుకోవచ్చు, దీన్ని 2 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 1
dx. -1 + 1 క్యాన్సిల్, -1 + 1 క్యాన్సిల్. e power x ఇంటూ, సో విడివిడిగా రాసాను, 2/2 cos square x ప్లస్ 2 sin x ఇంటూ cos x బై 2 cos square x whole dx. 2 క్యాన్సిల్, cos x క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 1 ఉంటుంది. e power x ఇంటూ, దీన్ని secant square x రాయొచ్చు, దీన్ని tan x రాయొచ్చు, whole dx. దీన్ని ఇది ఇక్కడ రాయండి. ఇంటిగ్రల్ e power x ఇంటూ tan x ప్లస్ secant square x whole dx. చూడండి, e power x ఇంటూ f of x ప్లస్ f dash x, tan x డెరివేటివ్ ఉంది అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు, e power x ఇంటూ tan x ప్లస్ c సిన్స్ ఇంటిగ్రల్ e power x ఇంటూ f of x ప్లస్ f dash x whole dx is equal to e power x into f of x plus c. సో ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని దీంతో ఈ రోమన్ అయిపోయింది. నెక్స్ట్ మనం థర్డ్ రోమన్ నుండి ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ రోమన్ నుండి ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటిగ్రల్ ఇన్వర్స్ tan x ఇంటూ √1 - x 1 + x in dx ఇంటూ 1 చేసుకుని బైపాస్ చేస్తే వస్తుంది. బట్ లాంగ్ ప్రాసెస్, మనకి క్యాలిక్యులేషన్ ఎక్కడో దగ్గర మిస్టేక్ వస్తుందో ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. అందుకనే సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేద్దాం. లెట్ x = cos θ తీసుకుందాం. ఎందుకు సార్ అంటే కాస్ క్యాన్సిల్ అయిపోతే సైన్ బై కాస్ వస్తుంది, tan వస్తుంది, tan క్యాన్సిల్ అయిపోతుంది అందుకు. సో డిఫరెన్షియేట్ dx = cos డెరివేటివ్ మైనస్ sin θ మళ్ళీ dθ. ఇప్పుడు ఇవి అందులో వేసేయండి. అందులో వేస్తే ఇంటిగ్రల్ ఇన్వర్స్ tan ఇంటూ √1 - cos θ బై 1 + cos θ. సో dx నేను రాయొచ్చు -sin θ ఇంటూ dθ. సో ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ దీని రాయొచ్చు √1 - 2 sin square θ బై 2 రాయొచ్చు cos θని. 1 ప్లస్ దీని రాయొచ్చు 2 cos square θ బై 2 -1 రాయొచ్చు. అంటే 1 క్యాన్సిల్ అయిపోయే విధంగా రాయాలి. ఇంటూ -sin θ ఇంటూ dθ. +1 -1 క్యాన్సిల్, +1 -1 క్యాన్సిల్, మైనస్ ఇన్ మైనస్ ప్లస్, 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ sin square బై cos square అంటే ఏమవుతుంది tan square. సో tan square θ బై 2 ఇంటూ -sin θ ఇంటూ dθ. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, tan క్యాన్సిల్, ఏమొచ్చింది మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే θ బై 2 ఇంటూ sin θ ఇంటూ dθ. సో -1/2 కామన్ తీయండి. కామన్ తీస్తే θ ఇంటూ sin θ dθ. ఇప్పుడు దీన్ని బైపాస్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటూ ఇంటిగ్రల్ θ ఇంటూ sin θ dθ. ఇది f అది gf అనేసుకోండి. -1/2 ఇంటూ ఇంటిగ్రల్ f of θ ఇంటూ g of θ dθ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటూ f of θ ఇంటూ ఇంటిగ్రల్ g of θ dθ మైనస్ ఇంటిగ్రల్ d by dθ ఇంటూ f of θ ఇంటిగ్రల్ g of θ ఇంటూ dθ హోల్ dθ ప్లస్ c. f of θ అంటే θ అయ్యండి, g of θ అంటే sin θ అయ్యండి. -1/2 ఇంటూ θ ఇంటూ ఇంటిగ్రల్ sin θ dθ మైనస్ ఇంటిగ్రల్ d by dθ ఇంటూ f of θ అంటే ఎంత θ ఇంటూ ఇంటిగ్రల్ sin θ ఇంటూ dθ హోల్ dθ ప్లస్ c. -1/2 ఇంటూ
సైన్ టీటా ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ టీటా అంటే మైనస్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ ఇంటిగ్రల్. సో డి టీటా క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో దీన్ని మళ్ళీ ఏమైనా రాయొచ్చు మైనస్ కాస్ టీటా ఇంటూ డి టీటా ప్లస్ సి మైనస్ 1/2 ఇంటూ మైనస్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ టీటా అంటే సైన్ టీటా. సో సైన్ టీటా ప్లస్ సి మైనస్తో మల్టిప్లై చేయండి. అప్పుడు మనకేమొస్తుంది టీటా ఇంటూ కాస్ టీటా బై 2 మైనస్ సైన్ టీటా బై 2. సో ఇప్పుడు చూడండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ రాయొచ్చు. ఏం రాయొచ్చు కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో టీటా అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ అంటే ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్. సో కాస్ టీటా ఎక్స్ అయితే సైన్ టీటా అవుతుంది √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఇది దీని ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రేట్ √x² + 1 ఇంటూ log of x² + 1 మైనస్ 2 ఇంటూ log x బై x⁴ dx. ఇదేదో చాంతాడంతా చాలా పెద్దదిగా ఉంది, ఏట్రో ఎలా చేయాలని ఏం కాదండి, సింపుల్. లాగరిథమ్స్ ఫార్ములా వేస్తే చాలా ఈజీగా వస్తుంది. చూడండి అలా చేస్తాను నేను. ఇంటిగ్రల్ √x² + 1 ఇంటూ log a మైనస్ log b log a/b అంటే దీన్ని log of x² + 1 మైనస్ ఈ 2 పైకి వెళ్ళిపోద్ది log x² రాయొచ్చు దీన్ని whole to the power of x⁴ dx. ఏం చేశాను a m ఇంటూ log a. సో log a power m. సో అంటే ఈ 2x² అయిపోయింది. log a మైనస్ log b log a/b ఇంటిగ్రల్ √x² + 1 ఇంటూ log a/b x² + 1/x² హోల్ డివైడెడ్ బై x⁴ dx. ఇప్పుడు ఈ x² క్యాన్సిల్ అయితే 1 + x² రాయొచ్చు దీన్ని. అంటే ఇక్కడ కూడా మనం √x² కామన్ తీస్తే దీన్ని రాయొచ్చు 1 + 1/x² రాయొచ్చు ఇంటూ log of 1 + 1/x² రాయొచ్చు బై x⁴ dx. సో దీన్ని x ఇంటూ √1 + 1/x² రాయొచ్చు ఇంటూ log of 1 + 1/x² హోల్ డివైడెడ్ బై x⁴ dx. ఈ x క్యాన్సిల్ అంటే క్యూబ్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇదంతా టీ అనుకున్నాం అనుకోండి. సో ఇదంతా టీ అనుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా. లెట్ 1 + 1/x² ఈజ్ ఈక్వల్ టు టీ. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. సో 1/x² డిఫరెన్షియేషన్ ఎంత -1/x మైనస్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు dt ఈజ్ ఈక్వల్ టు dt. ఇప్పుడు ఈ వాల్యూస్ అని ఇందులో వేసేయండి. ఈ వాల్యూస్ అని ఇందులో వేస్తే ఏమవుతుంది ఇంటిగ్రల్ √t. సో ఇదంతా మనం ఏమనుకున్నాము టీ అనుకున్నాం కదా. సో దీన్ని √t అనుకోవచ్చు. log t ఇంటూ log t x³ ఉంది. సో దీని ఇంటిగ్రేషన్ x⁴ అంటే దీని ఇంటిగ్రేషన్ ఏమవుద్దంటే మనం ఇంటిగ్రేషన్ చేయలేదు, డెరివేటివ్ చేయలేదు. సో -2 ఇంటూ 2/x³ వస్తుంది. -2/x³. ఎందుకంటే x⁴ -2. సో n ఇంటూ x⁴n - 1. సో -2 ఇంటూ x⁴ -2 - 1 -2 ఇంటూ x⁴ -3 -2/x³. సో -2/x³ ఇక్కడ ఆల్రెడీ x³ ఉంది అంటే dx/x³ dx/x³ అంటే dt/-2 రాయొచ్చు. అంటే dt/-2 రాయొచ్చు. -2ని బయట తీసుకొచ్చు. -1/2 ఇంటూ ఇంటిగ్రల్ √t ఇంటూ log t dt. హైలైట్ ఇన్వర్స్ లాగరిథమిక్ ఆల్జీబ్రా అంటే దీన్ని రివర్స్లో రాయాలి. -1/2 ఇంటూ
log t into t power 1/2 dt. ఇప్పుడు బై పార్ట్స్ చేసేయండి. బై పార్ట్స్ చేస్తే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ f of t into g of t into dt minus 1/2 into f of t into integral g of t minus integral d by dt of f of t into integral g of t dt whole dt plus c. ఇప్పుడు వాల్యూస్ కరెక్ట్గా ఏంటి వచ్చేస్తుంది ఆన్సర్ -1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి లాగ్ టీ, log t into integral x to the power t power 1/2 dt minus integral log t integration derivation anta 1/t integral t power 1/2 dt whole dt plus c minus 1/2 into log t t power 1/2 అంటే సో 1/2 plus 1/2 plus 1 అంటే 3/2 t power 3/2 by 3/2 మైనస్ ఇక్కడ ఇంటిగ్రల్ 1/t ఇంటూ t పవర్ 3/2 by 3/2 ఇంటూ dt ప్లస్ c. సో 3/2 ఏమవుద్ది 2/3 అవుద్ది. సో 1/2తో మల్టిప్లై చేశాను. -1/2 ఇంటూ 2/3 ఇంటూ t పవర్ 3/2 ఇంటూ log t మైనస్ ఇన్ మైనస్ ప్లస్. సో 2/3 ఇంటూ సో t పవర్ 3/2 మైనస్ 1 3/2 మైనస్ 1 అంటే 3 మైనస్ 2/1 2/2 అంటే 1/2 ఇంటిగ్రల్ రూట్ టీ dt ప్లస్ సి. సో రూట్ టీ ఇంటిగ్రేషన్ అంటే t పవర్ 1/2. సో సేమ్ t పవర్ 1/2 అంటే ఏంటి, సో మనం ఏం రాయొచ్చు t పవర్ 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1 అంటే 3/2 సేమ్ దీనిలాగే -1/2 2 క్యాన్సిల్ అంటే -1/3 ఇంటూ t పవర్ 3/t log t ప్లస్ 2/3 ఇంటూ t పవర్ 3/2 by 3/2. సో 1/2 కదా 1/2 ప్లస్ 1 3/2. సో మళ్ళీ ఇది 2/3 అవుతుంది. మళ్ళీ 2/3 అవుతే ఏమవుతుంది మనకి -1/3 ఇంటూ t పవర్ 3/2 ఇంటూ log t ప్లస్ 2 2s are 4 4/9 ఇంటూ t పవర్ 3/2 ప్లస్ c. ఓకే, ఇక్కడ మనం 1/2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 1/2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 1/2 ఉంటుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1/3 ఉంటుంది. సో ఇది పైకి వెళ్తే 2/9 అవుతుంది. ఇప్పుడు ఇందులో మనకి -1/3 -1/3 t పవర్ 3/2 3 పవర్ t/3 కామన్. సో అది కామన్ తీయండి. -1/3 ఇంటూ t పవర్ 3/2 కామన్ తీస్తే log t మైనస్ సో ఎందుకని మైనస్ మైనస్ ప్లస్ మైనస్ 1/3 మైనస్ 2/3. ఓకే, ఇప్పుడు టీ వాల్యూ వేసండి. టీ వాల్యూ మనం ఏమనుకున్నాము 1 + 1/x². ఆ వాల్యూ వేసండి -1/3 ఇంటూ 1 + 1/x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ log ఆఫ్ 1 + 1/x² మైనస్ 2/3 ప్లస్ సి. సో ఇది మాట టెక్స్ట్ బుక్ ఆన్సర్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రల్ ఇన్వర్స్ sin x హోల్ స్క్వేర్ కట్టాలండి. సో నేను దీన్ని i అనుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఎక్కడైనా రిపీట్ అయితే మళ్ళీ i రాసి వచ్చాను డైరెక్ట్గా. అయితే ఇంటూ 1 రాసుకోవచ్చు, దీన్ని ఇంటూ 1 రాసుకోవచ్చు. అప్పుడు మనకేమవుద్ది f of x ఇంటూ g of x dx ఈజ్ ఈక్వల్ టు f of x ఇంటూ ఇంటిగ్రల్
g of x into dx minus integral f dash x into integral g of x into dx whole dx plus c. f of x అంటే ఇన్వర్స్ sin x హోల్ స్క్వేర్ రాయండి, g of x అంటే 1 రాయండి. ఇన్వర్స్ sin x హోల్ స్క్వేర్ ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ d by dx of inverse sin x whole square integral 1 dx whole dx plus c. ఓకే, ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంటి? x అంటే ఇన్వర్స్ sin x హోల్ స్క్వేర్ ఇంటూ x మైనస్ ఇంటిగ్రల్ x స్క్వేర్ ఇంటూ 2x అంటే 2 ఇంటూ ఇన్వర్స్ sin x. మళ్ళీ ఇన్వర్స్ sin x డెరివేటివ్ ఏంటి? 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 డిఎక్స్ అంటే ఎంత? ఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి, హోల్ డిఎక్స్ ప్లస్ సి. ఎక్స్ ముందు తీసుకొచ్చింది, ఎక్స్ ఇంటూ ఇన్వర్స్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 2 బయట తీసుకొచ్చేస్తే దీన్ని ఏం రాయొచ్చు మనం? ఇన్వర్స్ సైన్ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఇన్వర్స్ సైన్ ఎక్స్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు దీన్ని విడిగా మనం తీసుకొని దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఇప్పుడు దీన్ని విడిగా ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ x ఇంటూ ఇన్వర్స్ సైన్ ఎక్స్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇన్వర్స్ సైన్ ఎక్స్ని టీ అనుకోండి. లెట్ ఇన్వర్స్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో డిఫరెన్షియేట్. సో 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ అవుతుంది. ఈ వాల్యూస్ అని అందులో వేసేయండి. వేస్తే ఏమవుతుంది మనకి? సైన్ టీ. ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? సైన్ టీ రాయొచ్చు. ఇన్వర్స్ సైన్ ఎక్స్ అంటే టీ రాయొచ్చు. 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే డిటి రాయొచ్చు. సో దీనే రాయొచ్చు టీ ఇంటూ సైన్ టీ డిటి. సో ఇంటిగ్రల్ f of t into g of t by into dt. సో ఎందుకంటే ఐలేట్ లాగథమ్ ఆల్జిబ్రిక్ ట్రిగ్నోమెట్రీ. ఇప్పుడు దీని వాల్యూ f of t into ఇంటిగ్రల్ g of t dt మైనస్ ఇంటిగ్రల్ f dash t into ఇంటిగ్రల్ g of t into dt whole dt ప్లస్ సి. వాల్యూస్ వేసేయండి. ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ ఇంటిగ్రల్ సైన్ టీ డిటి మైనస్ ఇంటిగ్రల్ డి బై డిటి ఆఫ్ టీ ఇంటిగ్రల్ సైన్ టీ ఇంటూ డిటి హోల్ డిటి ప్లస్ సి. కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కనుక అది నేను రాయొచ్చు మైనస్ టీ ఇంటూ కాస్ టీ మైనస్ ఇంటిగ్రల్. సో ఇది 1 అవుతుంది, ఇది మైనస్ కాస్ టీ అవుతుంది డిటి ప్లస్ సి. మైనస్ టీ ఇంటూ కాస్ టీ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ టీ ఇంటూ డిటి ప్లస్ సి. మైనస్ టీ ఇంటూ కాస్ టీ, దీన్ని సైన్ టీ రాయొచ్చు, సైన్ టీ ప్లస్ సి. సో టీ అంటే ఏమనుకున్నాం అక్కడ మనకి? టీ అంటే ఇన్వర్స్ సైన్ ఎక్స్, సైన్ టీ అంటే ఎక్స్. టీ అంటే ఇన్వర్స్ సైన్ ఎక్స్, ఇన్వర్స్ సైన్ ఎక్స్. కాస్ టీ అంటే రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ టీ అంటే అంత మనకి ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఈ వాల్యూని ఇందులో వేయండి. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1.
వేస్తే ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఇప్పుడు ఈ వాల్యూ అంతా ఎంత వచ్చింది మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ √1 - x² ప్లస్ ఎక్స్ ప్లస్ సి అనేది మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. సో -2తో మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ √1 - x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -2x ప్లస్ సి. సో మనకి ఇప్పుడు ఈ వాల్యూ ఎలా చేస్తామో ఇక్కడ రాసేయండి. సిన్స్ సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇది మాట టెక్స్ట్ బుక్ ఆన్సర్. అంటే ఇదంతా చేసి వచ్చిందని మళ్ళీ దాని ఇంటిగ్రేషన్ వేరేగా కట్టి అప్పుడు దాని ఆన్సర్ ఇందులో వేస్తే ఆన్సర్ వస్తుందన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ నెంబర్ 7Fలోని అన్ని ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైన్ టు లైన్. అసలు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే ఏంటి, అసలు బై పార్ట్స్ ఏ విధంగా చేయాలి, ఏ టెక్నిక్తో చేయాలి, ఏ లాజిక్తో చేయాలి, ఏ ట్రిక్తో చేయాలి, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీ అందరికీ బై పార్ట్స్ భయం పోయింది అనుకుంటున్నాను. బై పార్ట్స్ అంటే భయం లేదు, బై పార్ట్స్ అంటే భయం లేదు. సో అదే కామెంట్స్ చేయండి, బై పార్ట్స్ అంటే భయం లేదని కామెంట్ చేయండి. సో అదేవిధంగా మీ పేరు, మీ యొక్క కాలేజ్ పేరు, మీరు KGBవా IIITయా లేదంటే ఏంటనేది కింద కామెంట్ చేయండి. మీ పేరు, మీ యొక్క కాలేజ్ పేరు, మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క జిల్లా పేరు టైప్ చేయండి. అదేవిధంగా వీడియో ఎలాగందో టైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.